ఏంటి విషయం అందరూ? నేను మీ ట్రెవర్ని. ఓ విషయం చెప్పాలి. ఈ వెకేషన్ ప్లానింగ్ అంటే మామూలు తలనొప్పి కాదు బాబు. బిర్యానీలో ఏది బెస్ట్ అని చెప్పమంటుంది. ఇంపాసిబుల్. అందుకే అనుకున్నా, ఎందుకు ఈ పని రోబోలకి ఇవ్వకూడదు అని. అదే ఏఐ మన ఉద్యోగాల్ని లాగేసుకుని చివరికి మన్ని బానిసలుగా చేసేస్తుందని అంటున్నారే ఆ ఏఐ. ఇప్పుడు అంతా ఈ ఏఐ దండుగే కనిపిస్తుంది. మన ఫోన్లో, కార్లో, టోస్టర్లో ఏమో ఉండొచ్చు. కవితలు రాస్తుంది, పాటలు కడుతుంది, రోగాలు కూడా చెప్పేస్తుంది అంట. కానీ ఒక మంచి వెకేషన్ ప్లాన్ చెయ్యగలదా? అదన్నమాట ప్రశ్న. నేను ఈ ఏఐని పరీక్షించాలని నిర్ణయించుకున్నా. ఏదైనా అసాధారణమైన కొత్త చోట్లకి తీసుకెళ్లరే ఒక మంచి వెకేషన్ ప్లాన్ చేయి అని చెప్పా. అమెజాన్ అడవుల్లో ట్రెక్కింగ్, ఆఫ్రికాలో సఫారీ ఇలాంటివేవో ఉంటాయని అనుకున్నా. నిజం చెప్పాలంటే కొంచెం భయం వేసింది. ఈ ఏఐ ఏదైనా నెబ్రాస్కాలో జరిగే జోకల సమావేశానికి పంపిస్తే, లేదా ఇంకా దారుణంగా క్లీవ్లాండ్ కి పంపిస్తే ఆపిరి పీల్చుకుని ఎంటర్ నొక్కేసా. ఆ ఏఐ గారాని బీపని సమండ్లు చేసి ఒక ఇటినరీ తయారు చేసింది. అది చూస్తే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముందుగా వెర్మోంట్ లో గొర్రెలతో యోగా రిట్రీట్, గొర్రెలతో యోగా అన్నమాట ఫ్యాషన్ అంట్. తర్వాత ఐయోవాలోని డెస్ మోయిన్స్ లో 3 రోజుల పాటు బోటనవేలు రెజ్లింగ్ పోటీలు. అబ్బా, బోటనవేలు రెజ్లింగ్ అనేది ఉందని, అది కూడా పోటీ అని ఎవరికి తెలుసు? ఈ ఏఐ నన్ను ఆట ఆడుకుంటుంది అని అర్థమంది. ఇంకా వినండి, నాకు కొత్త రకాల ఆహారాలు అంటే చాలా ఇష్టమని చెప్పాగా, జర్మనీలో జరిగే ఒక వారం పాటు వర్గాయ పులుసు ఫెస్టివల్ కి వెళ్ళమని చెప్పింది. కొత్తగా ట్రై చేయడానికి నేను రెడీ. కానీ వారం రోజుల పాటు పులుసు తింటూ ఉండడమా? అది శిక్ష కాక మరేంటి? ఇక చివరిగా అరిజోనాలోని సెడోనాలో ఒక ఆధ్యాత్మిక రిట్రీట్. అక్కడ నాలోని రాయిని నేను కనుగొనాలి అంట. నిజంగా అలాగే చెప్పింది, మీలోని రాయిని కనుగొనండి అని. రాయిలో కూడా ఏనా ఉంటుందా? మరి ఈ ప్రయోగంలో నేను ఏం నేర్చుకున్నాను అంటే, ముందుగా ఈ ఏఐకి విచిత్రమైన హాస్యం ఉంది, లేదా నన్ను ద్వేషిస్తుందేమో. ఏదైనా కానీ ఇంకెప్పుడు రోబోతో నా వెకేషన్ ప్లాన్ చేయించుకోను. సాంకేతిక పురోగతి బాగానే ఉంది, కానీ కొన్ని పనులు మనుషులే చేయాలి. వెకేషన్ ప్లాన్ చేయడం, కామెడీ స్కిట్లు రాయడం, మాన్ జీవితాన్ని ఒక రోబో చేతిలో పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా. ఇంకేం చెప్పమంటారు? తర్వాత కలుద్దాం.